భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా చంద్రకొండ మండలం దామరచెర్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. సుమారు 1,00,000 మందికి పైగా హాజరు కానున్న ఈ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసినట్లు వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో సీఎం సభ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా అధికారులు అయితే ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఇటు బెండాలపాడులో సుమారు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అంటే ఆ బెండాలపాడు గ్రామంలో గుడిసెలేని గ్రామంగా తీర్చిదిద్దుతూ మోడల్ గ్రామంగా దాన్ని చేసిన నేపథ్యంలో అక్కడ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆ అనంతరం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి అక్కడ శంకుస్థాపన అంటే అక్కడ ఓపెనింగ్ చేసిన అనంతరం ఇక్కడ దామరచెర్లలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బహిరంగ సభలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే విజువల్స్ లో చూసుకుంటే ఏదైతే సుమారు 1,00,000 మంది ఈ యొక్క సభకి అటెండ్ అవుతారని తెలుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి గత కొన్ని రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి కూడా కార్యకర్తలు ఎవరు ఇబ్బందులు పడకుండా చాలా బందోబస్తుగా ఈ యొక్క షెడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనం స్టేజీపై చూసుకుంటే ఎక్కడ ఏ ఒక్క సభలో కూడా రేవంత్ రెడ్డికి చేయనటువంటి సుమారు 48 అడుగులతోటి ప్రజల మధ్యలోకి వచ్చి అభివాదం చేస్తూ ఆయన ప్రజలందరినీ పలకరించేందుకైతే స్టేజ్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఇది ఒక మారుమూల ప్రాంతం. ఇక్కడ అనేక మంది కూడా ముఖ్యమంత్రిని చూసేందుకు చాలా మంది వచ్చే నేపథ్యంలో ఎవరు కూడా నిరాశ చెందద్దంటూ భారీ స్క్రీన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే సభా ప్రాంగణానికి సంబంధించి ఇది మనం ఏదైతే హైవేకి పక్కనే ఉన్న నేపథ్యంలో ఇటు నుంచి వచ్చే వాహనాలు ఏవి కూడా ఇటు నుంచి వెళ్లకుండా ఇటు విఎం బంజరం మీదుగా తల్లాడ, ఏనుకూరు మీదుగా కొత్తగూడెం చేరుకోవాలంటూ అదేవిధంగా కొత్తగూడెం నుంచి వచ్చే వాహనాలు కూడా చంద్రకొండ నుంచి కాకుండా మరలా ఏనుకూరు, తల్లాడ మీద నుంచే వెళ్లాలంటూ పోలీస్ శాఖ కూడా ఆంక్షలు విధించినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనే విధానానికైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకుంటారని కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం ఇక్కడ చేరుకున్న తర్వాత ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం తర్వాత ఇదే సభ ఏదైతే దామరచెర్లలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభా వేదికగానే ఆయన ప్రసంగించనున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు భద్రాచలంలో ఒక సభ ఏర్పాటు చేశారు. అదేవిధంగా తర్వాత కొత్తగూడెంలో కూడా సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు పోటీ చేసినటువంటి రఘురామ సహాయం కావచ్చు, లేకపోతే ఇటు భద్రాచలము మైబాద్కి సంబంధించినటువంటి బలరాం నాయక్ వీరు గెలుపొందిన నేపథ్యంలో మరలా కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పెట్టాలంటూ కూడా ప్రభుత్వం వారు కోరిన నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎన్నికల ఓటర్ లిస్ట్ కావచ్చు, లేదు అనుకుంటే పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి మొత్తం వాటిని వెల్లడిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే వేదికగా ఈ యొక్క సంస్థ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి పూరిస్తారు. మరలా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుందని ఇటు కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది, ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి సభకు సంబంధించినటువంటి ఈ యొక్క సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లుగా కూడా చూడవచ్చు. ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. మొత్తం సుమారు 1,00,000 మంది వచ్చేటటువంటి ఒక సభకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఇట్లు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామ్యాన్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.